మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు నేను దేవుని బలిపీఠమునెద్దుకు నాకు ఆనందము సంతోషము కలుగజేయు దేవుని ఎద్దుకు చేరుదును. కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు. నాకు ఆనందము సంతోషము కలుగజేసేటువంటి దేవుడు నా దేవుడే. ఎవరు నాకు ఆనందము సంతోషం ఇవ్వలేరు అని గ్రహిస్తూ వచ్చినాడు. ఈ భూమి మీద శాశ్వత కాలమైనటువంటి ఆనందము సంతోషము ఎవరి దగ్గర నుంచి వస్తాయి అని అంటే అవి దేవుని దగ్గర నుంచే వస్తాయి. అవి దేవుడే కలుగజేస్తూ ఉంటాడు. మనుషులు కలుగజేసేటువంటివి అల్పకాలం వాటికే, కొంత సమయం వాటికే. ఎవరి ద్వారాగైనా సరే కొంత సమయం వాటికే ఆనందము సంతోషం ఉంటుంది. కానీ దేవుని యొక్క సంతోషము ఆనందము శాశ్వత కాలం వరకు నిలిచిపోయేటువంటిదిగా ఉంటుంది. అది పరసంబంధమైనటువంటిది, పరలోక రాజ్యంలో ఉన్నటువంటిది, పరసంబంధమైనటువంటిది. ఆనందము సంతోషము పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని మనము చూస్తూ ఉంటాము. రోమపత్రిక 14వ అధ్యాయములు 17వ వచనములు. పరలోక రాజ్యము యొక్క అనుభవముగా జీవించేటువంటి వారు అవి దేవుని దగ్గర నుంచి వస్తాయి. నిత్యము ఆనందముతో సంతోషాలతో ఉన్నటువంటి వారిగా ఉంటారు. ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వాటిలో నుంచి దేవుడు ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేసేటువంటి దేవుడు మన దేవుడు. దావీదు గారి ఎడల కూడా ఆ విధంగానే చేస్తున్నాడు. ఈ లోకంలో ఎంతో దుఃఖము బాధ ఉన్నప్పటికీ పరసంబంధమైనటువంటి ఆనందము సంతోషము నా దేవుడు కలుగజేస్తాడు. నా దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను. అప్పుడు ఎప్పుడు దానిపైన వచనాలు చదువుకుంటే అంటాడు, అయ్యా నా దేవా నాకు న్యాయముగా తీర్పు తీర్చుము, భక్తి లేని జనము మధ్య నేను ఉన్నాను, నాకు తీర్పు తీర్చుము అని అంటాడు 1వ వచనంలో. భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. ఎవరి మధ్య ఉన్నాడంట? భక్తి లేని జనము మధ్య ఉన్నాడంట. చూడండి, నేటి దినాల్లో మనము కూడా భక్తి లేనటువంటి జనము మధ్య జీవిస్తూ ఉన్నాము. భక్తి లేనటువంటి ప్రజల మధ్య జీవిస్తూ ఉన్నాము. భక్తి లేనటువంటి విశ్వాసం మధ్య జీవిస్తూ ఉన్నాం. పైకి భక్తి కలిగినటువంటి వారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారుగా ఉన్నారు. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పైకి భక్తిగా కనబడతారు. భక్తి కలిగినటువంటి మాటలు కనబడతా ఉంటాయి, భక్తి కలిగినటువంటి క్రియలు కనబడతా ఉంటాయి, భక్తి కలిగినటువంటి మార్గాలు కనబడుతూ ఉంటాయి. కానీ వారు భక్తి లేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. భక్తి లేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. వారి మధ్య ఉన్నాడు కీర్తనకారుడు. అయ్యా నాకు న్యాయము తీర్చుము, వీరి వలన నాకు దుఃఖము సంతోషము ఆనందము లేదు, దుఃఖము కలిగించేటువంటి వారుగా ఉన్నారు. భక్తి లేనటువంటి జనాల మధ్య ఉంటే భక్తి కలిగినటువంటి వారికి నిజముగా దుఃఖమే వస్తుంది, నిజముగా ఏడుపు వస్తుంది. అలాగే దేవుని ఆశ్రయించినటువంటి వాడు, దేవుని దగ్గరికి వచ్చినటువంటి వాడు, వాస్తవమే మనము కూడా దేవుని దగ్గరికి వస్తాము. బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము, న్యాయం కోసము, ఆర్థిక సమస్యల కోసము, అనారోగ్య సమస్యల కోసం దేవుని దగ్గరికి వస్తాం. నా దేవుడు గొప్పవాడు, నాకు సహాయం చేస్తాడని ఒక నిరీక్షణతో, ఒక విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తాము. దేవుని యొక్క బలిపీఠం చుట్టూ మనము కూడా చేరి ప్రార్థన చేసేటువంటి వారముగా ఉంటాము. దేవుడు తప్పగా న్యాయం తీరుస్తాడు, తప్పగా సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది శ్రమల ద్వారాగా, కష్టాలు, ఇబ్బందులు, అనేక రకాలుగా బాధ కలిగినప్పుడు వచ్చినటువంటి వారే దేవుని దగ్గరికి. అలాగా మనము కూడా నేటి దినాలలో దేవుణ్ణి సేవించేటువంటి విషయంలో, కొనియాడేటువంటి విషయంలో బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన దేవుడు వాటన్నిటి నుంచి తప్పిస్తాడు. వస్తాము, దేవుని సన్నిధికి వస్తాము. దేవుడు మనం ఆలకిస్తాడు, సమాధానం దయచేస్తాడు. అప్పుడు మాత్రమే కాదండి, దేవుడు మన ఎడల ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వాటి సహాయం నిమిత్తం వచ్చినప్పుడు ఏ విధంగా వస్తామో అన్ని వేళలా కూడా ఆ విధంగానే ఉండాలి. అది అర్థం చేసుకోవాలి. మనము అన్ని వేళలా మనం ఏ విధంగా అట్లాగా పరితపిస్తూ ఉంటామో బాధ వచ్చినప్పుడు, అన్ని వేళల దేవుని విషయాలలో ఆ విధంగా ఆలోచించేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడు బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు భక్తి లేనటువంటి జనము మధ్య వ్యాజ్యమాడుతున్నాడు.
వ్యాజ్యమాడుతున్నారు వారితో, దావీదు గారితో, నాకు న్యాయం తీర్చు ప్రభువా అని అంటున్నాడు. భక్తి లేనటువంటి జనాంగము, పైకి భక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు. పైకి భక్తి కలిగినటువంటి మాటలు, వారి మాటలే అర్థమైపోతూ ఉంటాయి. భక్తి లేనటువంటి మాటలు, భక్తి లేనటువంటి మాటలను బట్టి భక్తిహీనులుగా అయిపోతున్నారు. భక్తి లేనటువంటి జీవితము, రక్షించబడినటువంటి జీవితము భక్తిహీనతగా మారుతుంది. విశ్వాసఘాతకమైనటువంటి జీవితము, విశ్వాస భ్రష్టత్వం కలిగినటువంటి జీవితము జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నాడు నేటి క్రైస్తవులు అలాగ జీవిస్తూ ఉన్నారు. భక్తిహీనులుగా జీవిస్తున్నారు, భక్తి లేనటువంటి జనముగా. ఇంకా ఏమంటున్నాడంటే, కపటము కలిగి దౌర్జన్యం చేయవారి చేతుల నుంచి నీవు నన్ను విడిపించుము. కపటముగా ఉన్నారంట. చూడండి, వేషాలు వేసేటువంటి వారు, కపటాలు వేసేటువంటి వారు, మోసములు చేసేటువంటి వారు, వారి జీవితం స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండవండి, స్థిరమైనటువంటి మనసు ఉండదు, స్థిరమైనటువంటి నిబ్రమైనటువంటి బుద్ధి ఉండదు. కపటము, మాటి మాటికి ఒక క్షణము ఒకలాగుంటారు, మరొక సమయాన మరొకలాగా ఉంటారు. కపటమైనటువంటి దురాలోచనలు పన్నినటువంటి వారుగా ఉన్నారని దావీదు భక్తులు అంటారు. నా మీద నా సహోదరులు కపట యోచనలు చేసినారు. చూడండి, నేటి దినాల్లో మనం మీద కూడా అనేక మంది బిడ్డల మీద కపట యోచనలు చేసేటువంటి వారుగా ఉంటారు. కపటమైనటువంటి చూపులు, కపటమైనటువంటి మాటలు, కపటమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారుగా ఉంటారు. వారి జీవితం స్థిరత్వం ఉండదు, వారి మనసు స్థిరత్వం ఉండదు, కల్మషం లేనటువంటి మనసుగా ఉండదు. ఎప్పుడు సనుగుడుతో గొనుగుడుతో ఉన్నటువంటి వారుగా ఉంటారు. వారి జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉండదు. ఎప్పుడు సనుగుకుంటూ గొనుగుకుంటూ ఉన్నటువంటి వారుగానే ఉంటారు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద సనుగుతూ గొనుగుతూ వస్తే అరణ్యంలో వారిని రాలిపోయేటట్టు దేవుడు చేస్తూ వచ్చినాడు. కపట యోచనలు ఉండకూడదండి. దౌర్జన్యము చేసేటువంటి వారుగా ఉండకూడదు. దౌర్జన్యము చేస్తారు, పెత్తనము చలాయించడానికి దౌర్జన్యము చేస్తారు, ఆధిపత్యము కోసం దౌర్జన్యము చేస్తూ ఉంటారు. మాటలు, అధికమైనటువంటి మాటలు, దౌర్జన్యంగా మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. దౌర్జన్యమైనటువంటి పలుకులు పలికేటువంటి వారుగా ఉంటారు. దౌర్జన్యమైనటువంటి చూపులు కలిగినటువంటి వారుగా ఉంటారు. దౌర్జన్యమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉంటారు. నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నాలాంటి జ్ఞానవంతుడు, నాలాంటి బుద్ధిమంతులు ఎవరు లేరు, నాకు తెలిసినటువంటి జ్ఞానం ఎవరికి తెలియదు అని దౌర్జన్యంగా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటారు. కపట యోచన కలిగినటువంటి వారుగా ఉంటారు. భక్తి లేనటువంటి వారుగా ఉంటారు. అందుకని మనకు రోమపత్రిక 12వ అధ్యాయంలో మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవటకు వీలు లేదు. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు, మీకు మీరే జ్ఞానవంతులని అనుకోవద్దు. అలాగ అనుకున్నవారు, అలాగే జ్ఞానం ఉన్నది, నేను క్రమంగా మంచిగా నడుచుకున్నాను, నేను అనుకున్నదే కరెక్ట్ అనుకున్నవారు వారంతా అజ్ఞానులు లేరంట. వారంతా అజ్ఞానులు లేరు. మనుషులు ఎడల మనుషులు ప్రేమలో చల్లారిపోతూ వచ్చినాయి. అంత్య దినాలలో ప్రేమ చల్లారిపోయినటువంటి వాక్యము మనము చూస్తూ ఉంటాము మార్కు సువార్తలో. అలాగా వారి మధ్య జీవిస్తున్నాడు, ప్రేమ చల్లారిపోయినటువంటి ప్రజల మధ్య జీవిస్తూ ఉన్నాడు. ఎలాగున్నాడంటే, భక్తి లేనటువంటి వారి మధ్య, ప్రేమ లేనటువంటి వారి మధ్య, దౌర్జన్యము చేసేటువంటి వారి మధ్య, కపట యోచన కలిగినటువంటి వారి మధ్య జీవిస్తూ ఉన్నాడు దావీదు గారు. నేటి సంఘాలలో, నేటి సమాజంలో విశ్వాసులు అదే జాబితాలో జీవిస్తూ ఉన్నాం. దేవుడి ఉదయకాల సమయంలో బలపరిచేటువంటి మాటలు ఏమిటయ్యా అంటే, వీటన్నిటి వైపు మీరు చూడవద్దు, వీటన్నిటి వైపు మీరు చూడవద్దు. అదే కింద అంటున్నాడు, నీవు నాకు దుర్గమైన దేవుడవో, నన్ను త్రోసివేసితివి వేమి, నేను శత్రు బాధ చేత దుఃఖక్రాంతులని సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరనేమో. అవి నాకు త్రోవ చూపును, అవే నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. చూడండి, అది ప్రార్థించేయాలి మనం. అయ్యా, నీ వెలుగు నాకు దయచేయి, మీ యొక్క త్రోవలు నాకు దయచేయి, మీ యొక్క సత్యము నాకు దయచేయి అని ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని బలిపీఠం దగ్గరికి రాగలుగుతాము. మనము కూడా వారి మాదిరిగానే జీవించినటువంటి వారముగా ఉంటే, కీడుకు కీడు, కపటముకు కపటము, దౌర్జన్యముకు దౌర్జన్యము, భక్తి లేనటువంటి జీవితము భక్తి లేనటువంటి జీవితముగా మనము కూడా కలిసిపోతే, ధర్మశాస్త్రం ప్రకారముగా కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, కాలుకు కాలు అని వారి మాదిరిలాగా మనం కూడా జీవిస్తూ ఉంటామే, మనం దేని బలిపీఠమో అర్థము కాదు.
దేవుని యొక్క సహాయం మనకు అర్థం కాదు, దేవుని యొక్క వెలుగు మనకు అర్థం కాదు, దేవుని యొక్క త్రోవ మనకు అర్థం కాదు, దేవుని యొక్క సత్యము మనకు అర్థం కాదు. ఎప్పుడైతే ఆత్మానుసారంగా ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు సత్యముతో వెలుగుతో దేవుడు త్రోవ చూపిస్తాడు మనకు. అప్పుడు దేవుని బలిపీఠం దగ్గరికి రావగలుగుతాము. సంతోషము ఆనందము కలుగజేసేటువంటి దేవుడు ఆయనే. అలాగా ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు కలిగినను అవి మీకేమీ హాని చేయవు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం ఈ మొత్తము ధ్యానిస్తే శిష్యులను ఎంతగానో బలపరిచినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టను, మీకు ఏ హాని కూడా జరగదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు, కన్నీరు ఎవరైనా కలిగిస్తూ ఉంటారేమో కానీ దేవుని దగ్గర మనకు ఆనందము, సంతోషము కలిగి చేసేటువంటి దేవుడు ఉంటాడండి. ఆయనే అందుకనే మీరు క్రీస్తు కూడా లేపబడినటువంటి వారైతే పైనున్న వాటిని వెతకాలి. అది మన నిరీక్షణ. మనము క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారము, శరీరానికి చనిపోయి 3వ దినాన మనము కూడా లేచినటువంటి వారము. ఇక మనము పోరాడేటువంటిది మనము ఈ లోక సంబంధమైనటువంటి వారితోనైనా సరే మన జీవితము పరసంబంధమైనటువంటిదిగా ఉండాలి, పరసంబంధమైనటువంటి జీవితముగా ఉండాలి. మీరు పైనున్న వాటిని వెతకాలి. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మనము చూడకూడదు. నేను శరీరమునకు సిలువ వేయబడి ఉన్నాను, శరీరేచ్ఛలకు సిలువ వేయబడి ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు అంటాడు. మనం ఎప్పుడైతే సిలువ వేయబడినటువంటి అనుగుణములో ఉంటామో ఈ లోకమును మనం జ్ఞాపకం చేసుకుని, ఈ లోకములు ఎవరో ఎంత బాధ పెట్టిన కపట యోచన కలిగినటువంటి వారుగా, దౌర్జన్యము కలిగినటువంటి వారుగా, మంచి ప్రేమ లేనటువంటి వారుగా ఉన్నారా, భక్తి లేనటువంటి వారుగా ఉన్నారో మనం వారి గురించి ఆలోచించి బుర్రపాడు చేసుకోము. నా గురి, నా గమ్యము, నా పరలోక రాజ్యమే, పైన వాటిని వెతికేటువంటి వారుగా ఉండాలి. అది మన నిరీక్షణ, విశ్వాసం కలిగి ఉండాలి. నేటి క్రైస్తవ జీవితంలో మార్పు ఉండాలి. ఈ లోకంలో శ్రమ కలుగుతుంది, అయినా కానీ అవి ఎన్నతగినవి కావు, అవి హాని చెయ్యవు. దేవుడే చెబుతున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు కదా. ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. వారు చేసిన పనులను బట్టి, వారు చేసిన అవిధేయతను బట్టి, వారు చేసిన మూర్ఖపు మాటలను బట్టి, వారు చేసినటువంటి ప్రేమ లేనటువంటి విధానాన్ని బట్టి, వారు చూపిస్తున్నటువంటి భేదాభిప్రాయాలను బట్టి నిజముగా ఉంటుంది, బాధ ఉంటుంది, కలత ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కానీ దేవుడు నమ్మదగినటువంటి దేవుడు మనకు సంతోషము, ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుడు. వాటి వైపు చూస్తే నిజముగా నిరుత్సాహపరిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుని వైపు చూడాలి. నా వైపు చూడడి, దేని వైపు చూస్తే మనకు ఆనందము, సంతోషం ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు చూస్తే దుఃఖము మిగిలిపోతూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సినటువంటి కీర్తనకారుడు అదే నేర్చుకున్నాడు. ఈ లోక వైపు చూస్తే దుఃఖము, ఆనందమే అని అనుకున్నాడు. దేవుని వైపు చూడాలనుకున్నాడు. అయ్యా, నీ వెలుగు, నీ సత్యము నాకు దయచే, నాకు త్రోవ చూపించు, అప్పుడు మీ బలిపీఠాన్ని చేరుకుంటాను. నాకు ఆనందము, సంతోషం అప్పుడు మీ దగ్గర నుంచి వస్తుంది. అవి మీరే కలుగజేస్తారు అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా నేర్చుకోవాలి. అలాంటి పాఠాలు మనము నేర్చుకోవాలి. దేని బలిపీఠం దగ్గరికి రావాలంటే మనం ఈ లోకాన్ని వదిలేయాలి. సత్యమును, వెలుగును కోరుకోవాలి. దేవుడు న్యాయం తీర్చేటువంటి దేవుడు. బీద విధవరాలు ఉంది లోక సువార్త 18వ అధ్యాయంలో. బీద విధవరాలు పట్ల దేవుడు న్యాయం తీర్చినాడు. అనేక మందికి న్యాయం తీర్చినాడు. తల్లిదండ్రులు లేనటువంటి వారికి, అనాథులుగా ఉన్నటువంటి వారికి, దిక్కులేనటువంటి వారికి, ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వారికి, ఈ లోకంలో ఉన్నటువంటి బాధలో, దుఃఖంతో ఉన్నటువంటి వారికి దేవుడు న్యాయం తీర్చినాడు. మన దేవుడు అలాంటి వాడు. దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, అనాథులుగా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. న్యాయం తీర్చేటువంటి దేవుడు మన పక్షాన న్యాయం తీరుస్తాడు. పగ తీర్చుకున్నట్టు నా పని, న్యాయం తీర్చడం నా పని. కాబట్టి మీరు నాకు అప్పగించాలి. అందుకనే కీర్తనకారుడయ్యా, నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరనిమ్ము, అవి నాకు త్రోవ చూపిస్తే బలిపీఠం దగ్గరికి రాగలుగుతాను, మీకు మొరపెట్టుకోగలుగుతాను. ఈ లోకంలో కలిసిపోకుండా, వారి మాదిరిగా జీవించకుండా మీ పాదాలు పట్టుకొని
సత్యముతో వెలుగుతో నడిచేటువంటి వాడిగా ఉంటే, అయ్యా నా జీవితంలో ఇంకేముంటుంది? వెలుగు ఉంటుంది, సత్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇవి కలగజేసేటువంటి దేవుడు మీరే ఇస్తారు. కాబట్టి నాకెందుకు ఇంకా దిగులు, నాకెందుకు ఇంకా ఐధైర్యము, నాకెందుకు ఇంకా బాధ, నాకొద్దు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అన్నట్టుగా మీ తలల మీదకి నిత్య సంతోషం వచ్చునన్నటువంటి మాదిరిగా దేవుడు అలాగా వాగ్దానాలతో నింపబడేటువంటి జీవితము మనలో, వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితం మన దగ్గర కనిపించాలి. లోకమును ఆధారం చేసుకొని జీవిస్తే దుఃఖమే మిగిలిపోతూ ఉంటుంది. దేని వైపు చూస్తే, పైన వాటిని వైపును చూస్తే, సత్యంలో వెలుగును చూస్తే మనకు సంతోషము ఆనందము దేవుడు కలుగజేస్తాడు. ఇలాగ మన కుటుంబాలలో మనలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమికుల తండ్రి, మీ పరిశుద్ధ నాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. కీర్తనకారుడు ప్రభా తన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ లోకంలో జ్ఞాపకం చేసుకుంటే దుఃఖమే మిగిలిపోతుంది ప్రభా. మీ సత్యం మీ వెలుగును కోరుకుంటే ఆనందము సంతోషము వస్తుంది తండ్రి. మా జీవితంలో కూడా ప్రభా ఇలాంటి పరిస్థితులు వస్తాయి, కానీ బాధలు దుఃఖములు ఇవి తప్పవు. కానీ ఆదరించే దేవుడు మీరు, సహాయం చేసేటువంటి దేవుడిని మీరు, న్యాయం తీర్చేటువంటి దేవుడు మీరు, తీర్పు తీర్చేటువంటి దేవుడు మీరు. కాబట్టి ప్రభా మా జీవితంలో కూడా నిత్యము సంతోషము ఆనందముతో మమ్మల్ని నింపుతూ రమ్మని ప్రార్థన చేస్తూ, మా బ్రతుకు కాలమంతయు ప్రభా మీ త్రోవల వెలుగుతో సత్యముతో నడిచేటువంటి భాగ్యము మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, నేను దీన ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.